కుటుంబ కలహాలు తగ్గి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే సౌందర్యలహరి శ్లోకాన్ని క్రమం తప్పకుండా చదవండి. సౌందర్యలహరి చదవడానికైనా వినడానికైనా అందరికీ సాధ్యం కాదు, ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఈ శ్లోకం ఇప్పుడు మీరు వింటున్నారంటే అంతా ఆ తల్లి మహిమ. మీ కష్టాలు గట్టెగడానికి ఎంతో సమయం పట్టదు. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ శ్లోకంలో మొదటి లైన్కి అర్థం, శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే సృష్టి కార్యాలు చేయగల శక్తి కలుగుతుంది. రెండవ లైన్కి అర్థం, అలా శక్తి లేకపోతే ఆ దేవుడు అంటే శివుడు కూడా కదలడానికైనా సమర్థుడు కాదు. మూడవ లైన్కి అర్థం, అందుకే నిన్ను అంటే శక్తిని, హరిహరులు అంటే విష్ణువు శివుడు, విరించి అంటే బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా ఆరాధిస్తారు. నాలుగవ లైన్కి అర్థం, అలాంటి ఆ శక్తిని నమస్కరించడానికి లేదా స్తుతించడానికి పుణ్యం లేని వాడికి ఎలా సాధ్యమవుతుంది? ఈ శ్లోకం చదివితే వచ్చే ఫలితాలు, కుటుంబ కలహాలు తగ్గి శాంతి వాతావరణం వస్తుందని భక్తుల విశ్వాసం. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. మనసులో ఉన్న అశాంతి, చెడు ఆలోచనలు, నిరాశ తగ్గుతాయని అంటారు. రోజు జపం చేస్తే పనులు సవ్యంగా జరగడం, అడ్డంకులు తగ్గడం గమనిస్తారు. ఈ శ్లోకం చదవడం వల్ల దేవి మీద భక్తి, శ్రద్ధ, నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడు చదవాలి అంటే ఉదయం శుచిగా స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి నిద్రకు ముందు రోజుకు 1 లేదా 3 లేదా 9 లేదా 11 సార్లు చదవాలి.